నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. తుని పాప మిస్సింగ్ కేసులో అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఏమండి, ఈ షోలో కానీ ఏ షోలో కానీ బాధ్యతారాహిత్యంగా మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేద్దామని ఉద్దేశం నాకు లేదు. అండ్ మా ఛానల్కి చాలామంది అడుగుతున్నారు, ఆస్ట్రాలజర్స్ అవనండి, గవ్వలు, చింతపిక్కలు వాళ్ళందరూ ఫోన్ చేసి మేము కూడా వస్తాం మాట్లాడతామని. బట్ అవన్నీ చేపిస్తే మీ విశ్వాసాన్ని వమ్ము చేసినట్టే అవుతున్నాం. అభూత కల్పనలు మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడడమే మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ పాలిటిక్స్లో ఏంటనే చెప్పచ్చండి, ఇది ఊహించుకున్నాం, అది విన్నాం, లేకపోతే వినికిడి వార్తల ప్రకారం చేసామని. కానీ ఇక్కడ మిస్ అయింది 2.5 సంవత్సరాల పసిబిడ్డ. ఈ పసిబిడ్డ కేసు 17 రోజుకు చేరింది. ఈ రోజు దాకా పాప ఇంటికి రాలేదు. నిన్న నేను కమెంట్స్లో చాలా వరకు ఆన్సర్ చేసి నాకే చేతులు నొప్పులు పుట్టి అంత పోరింగ్ కమెంట్స్ వచ్చినాయి. నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ చేయడానికి 100% ట్రై చేస్తాను. ఈ రోజు కేసు విషయానికి వెళ్తే 17 రోజుకు చేరిన తుని పాప మిస్సింగ్ కేస్. ప్రతి ఒక్క ఛానల్స్ పడుకుంటున్నాయి, కొత్త కల్పనలు క్రియేట్ చేస్తున్నాయి. ఒక టాపిక్ పోతే ఇంకో టాపిక్, కానీ ఆ టాపిక్ని ఎండ్ దాకా తీసుకెళ్ళరు. కానీ ఈ కేసులో ఎంతవరకు ఎండ్ దాకా వెళ్తే అంతవరకు అప్డేట్స్ మాత్రం మీకు క్లీన్గా ఇస్తూ ఉంటాను నేను. సో తుని మిస్సింగ్ కేసులో మొన్నటి దాకా అక్కడ సంచార జాతి వాళ్ళు, అలాగే మనం చూసుకుంటే జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు అని మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. కిడ్నాపే అయింది పాప సేఫ్గానే ఉంది, బ్రతికే ఉంది. పాప ఎక్కడ ఒక క్రూర మృగం చేత కానీ, కొండ చెలువ చేత కానీ, ఫెన్సింగ్కి తగిలి కానీ ఎలా దుర్మరణం పాలు అవ్వలేదు. లేకపోతే ఇంకా ముందుకెళ్ళి ఇంకా చెప్పినట్టు తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో చేతబళ్ళు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉన్న పాపకి ఏమన్నా జరిగిందా జరగరంది అని ప్రతి ఒక్కరు డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తరుణాలన్నీ క్లోజ్ అయిపోయింది. పాప ఈజ్ సేఫ్ అన్న చాప్టర్ ఒక్కటి మాత్రం పర్మనెంట్గా టిక్ పెట్టుకోండి. కానీ పాప ఎక్కడ? ఈరోజు ఇంకొక విషయం మనకు బయటకు వస్తుంది. చింతపిక్కలు ఏరుకునే వాళ్ళు, అలాగే సంచార జాతికి సంబంధించిన వాళ్ళందరినీ తరువుగా ఇన్వెస్టిగేట్ చేసి, ఇది కాకుండా అక్కడ సిహెచ్ అగ్రహారంలో 5 టవర్లు ఉండగా 5 టవర్లో 4800 కాల్స్ని దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాంట్లో 17 సస్పీషియస్ కాల్స్ని కూడా వెరిఫై చేసి, ఇది కాకుండా పాపని ఫెన్సింగ్ దగ్గర చూశాను అని మొదట ఒక వ్యక్తి చెప్పాడు. మీ అందరికీ స్టోరీ గుర్తే ఉంటుంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. అక్కడ పాపని చూశాను అన్నది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కూడా పాప వీళ్ళు ఎవరి దగ్గర లేదు. పాపని వీళ్ళు కిడ్నాప్ చేయలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చారు. ఎక్కడా పాప లేదు. కానీ కుక్క మాత్రం మనకు ఒక క్లూ ఇచ్చింది. మెయిన్ రోడ్ దగ్గర, గుడి దగ్గర హడావిడిగా తిరుగుతూ ఉన్న కుక్క. అంటే ఇక్కడ 11:50కి పాపని లాస్ట్ టైం చూసాను ఈ బైక్ మీద ఉన్న వ్యక్తి చెప్పాడు ఫెన్సింగ్ దగ్గర. 12:20కి గుడి దగ్గర కుక్క తిరుగుతూ ఉంది. అంటే లిటరలీ 30 మినిట్స్ స్పాన్లో ఫెన్సింగ్ దాటేసి వాళ్ళు మెయిన్ రోడ్ దాకా వెళ్ళిపోయింది ఆ కుక్క. అంటే పిల్లని వదిలేసి వెళ్ళిందా అన్న క్లూ కూడా ఆలోచించాలి ఇక్కడ మనం. ఒకసారి కుక్కలు ఎప్పుడు విశ్వాసంగా వెనకమాల తిరగాల్సిన అవసరం కూడా లేదు, వాటి దాన్ని అటు సంచరిస్తూ ఉంటాయి. సో కానీ అది హడావిడిగా తిరగటం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇక్కడ. దీని గురించి నేను వస్తాను ఇప్పుడు. సో సంచార జాతి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసిన ఏ ఆధారం దొరకలా. ఆఖరికి జీడి పిక్కలు వాళ్ళందరూ వచ్చారండి. యాక్చువల్గా 15 రోజుల క్రితం ఈ పాప మిస్ అయ్యి 17 రోజులు అయింది కదా, 17 రోజుల క్రితం వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినా కూడా ఎక్కడ కూడా పజా అనేది లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ కేసుని ఇంకొక టర్న్ తీసుకెళ్తారు. సర్చింగ్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ ఎలా అయిపోయింది? వీళ్ళందరూ కిడ్నాపర్స్ ఏమో అన్న విషయంపైన ఇన్వెస్టిగేట్ చేశారు. అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే తిరిగారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. నో క్లూ. ఇప్పుడు క్రైమ్ టీమ్ ఎంటర్ అయింది దీంట్లోకి. క్రైమ్ టీమ్ ఎంటర్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళు పాప ఉందా అన్న ఒక ప్రశ్న తీసుకొస్తారు. ఏమండి, నాకు ఒక చిన్న లాజిక్. కిడ్నాప్ చేసే వాళ్ళకి మెయిన్ ఎజెండా ఏముంటుంది? ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు పాపం అక్కడ పనిచేసే కుటుంబం. ఆ 40 ఎకరాల పామ్ తోట ఏదైతే ఉందో ఆ పామ్ తోట దగ్గర వీళ్ళు ఆ పామ్ తోటలో పనిచేసే కుటుంబం. కిడ్నాప్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏమాసిస్తారండి? ఫోన్ చేసి ₹1,00,000 పట్టమంటే పట్టగలుగుతారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితికి చూస్తూనే ఉన్నాం వాళ్ళ ఇంటి పరిస్థితి అన్ని. కిడ్నాపర్ ఉద్దేశం అది ఉండదు. కిడ్నాపర్ ఉద్దేశం ఏముంటుంది? పిల్లలు లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేయటం. లేకపోతే మీకు కొంచెం హార్ష్గానే ఉంటుంది, ఫ్యాక్ట్ వినాల్సిందే. ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి వీళ్ళందరినీ బెగ్గింగ్లోకి తీసుకెళ్తారు, అమ్మేస్తారు వాళ్ళకు కూడా. మనం ఎన్ని సినిమాలు చూడలేదండి నాకడికి. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మూవీ, దిస్ ఇస్ యాక్చువల్లీ టు ద రియాలిటీ తో కోర్ కన్వర్ట్ దిస్ మూవీ. అది మర్దాని 3 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ 2, సబ్జెక్ట్ టు కరెక్షన్ 3 ఐ గెస్. దాంట్లో చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి దేశాలు దాటిస్తారు. అవయవాల బిజినెస్. ఎన్ని నీచాలు ఉన్నాయండి ఒక పాప కిడ్నాప్ అయిందంటే. సో కిడ్నాప్ అయిన వెంటనే ఇక్కడ మొత్తం అప్రమత్తం అయిపోయి స్టేట్ మొత్తం పాప ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. స్టేటే కాదండి, నేషనల్ మీడియా కూడా కవర్ చేయాలని నిన్న ఒక లేడీ అడిగారు. నిజంగా కవర్ చేయాలి. అసలు కవర్ చేస్తే తప్ప కిడ్నాపర్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళిన అర్థమవుతుంది. కానీ దీంట్లో విచిత్రంగా క్రైమ్ టీమ్ ఎంటర్ అయింది చూడండి. ఇప్పుడు క్రైమ్ టీమ్ ఎంటర్ అయినప్పుడు అసలు టెన్షన్ మొదలవుతుంది. ఎవరన్నా ఇంకా వీళ్ళు కాకుండా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళందరూ రూల్ అవుట్. ఇప్పుడు వీళ్ళందరూ రూల్ అవుట్, కానీ కస్టడీలో అలాగే ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా దీని వెనకవాల అదృశ్య శక్తి? అదృశ్య శక్తి అంటే మళ్ళీ డోంట్ బి హిస్టరికల్, ఏదో మళ్ళీ భూత పూజలు ఇవన్నీ అనుకోకండి. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి.
రాసేటప్పుడు కూడా పాప రాదులే, కొంతమంది కమెంట్స్ రాస్తారు, డిలీట్ చేస్తున్నాను, పాప రాదులే, పాప చనిపోయింది, ఇదే విషయం మన ఇంట్లో జరిగితే రాస్తారు ఇదే కమెంట్స్. సో పాప ఆచూకి మాత్రం కిడ్నాపర్స్, ఈ పర్టికులర్ టీం ఎవరైతే ఉందో వాళ్ళు కిడ్నాపర్స్ అని కూడా అనలేవు ఇక్కడి నుంచి. వాళ్ళ దగ్గర పాప లేదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రైమ్ టీమ్ కూడా ఎంటర్ అవుతుంది వాళ్ళ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫర్దర్ మోర్ అప్డేట్స్ ఏం వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పాప బతుకుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. 1 day 2 day వీ నెవర్ నో. బట్ స్టేట్ గవర్నమెంట్ మీద హెవీ ప్రెషర్ ఉంది ఈ కేసు పైన. ఒక సెపరేట్ బృందం వర్క్ అవుతుంది. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ పాప ఎప్పుడు వస్తుంది అనేది. ప్రతి ఒక్కటి జెన్యూన్ అప్డేట్, అది బ్రేకింగ్ న్యూస్ అవ్వక్కర్లేదు, సెన్సేషనల్ అవ్వక్కర్లేదు. ప్రతి చిన్న అప్డేట్ మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.